మే 6, 2026న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఓ కీలకమైన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్, ఎస్ఆర్హెచ్ 11 మ్యాచ్లలో 14 పాయింట్లతో +0.737 నెట్ రన్ రేట్ (ఎన్ఆర్ఆర్) తో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఓటమి పాలైనప్పటికీ పంజాబ్ కింగ్స్ మాత్రం 10 మ్యాచ్లలో 6 విజయాలు, 3 ఓటములు, 1 నో రిజల్ట్ తో కలిపి 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. వాళ్ల ఎన్ఆర్ఆర్ కూడా +0.571తో బలంగానే ఉంది. మార్చి 28 నుంచి మే 31 వరకు జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్లో ఈ మ్యాచ్, ప్లేఆఫ్స్లో చోటు కోసం 10 జట్లు ఎంత హోరాహోరీగా పోటీపడుతున్నాయో స్పష్టం చేస్తోంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 70 మ్యాచ్లతో కూడిన ఒక సుదీర్ఘ లీగ్ దశ ఉంటుంది. ఇందులో ప్రతి జట్టు 14 మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత చివరికి ఛాంపియన్ను ఖరారు చేసేందుకు 4 మ్యాచ్ల ప్లేఆఫ్ సిస్టమ్ అమలులో ఉంటుంది. ఎస్ఆర్హెచ్ కీలక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసెన్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. 11 ఇన్నింగ్స్లలో 54.89 సగటుతో 494 పరుగులు చేసి ఐపీఎల్ 2026లో టాప్ రన్ స్కోరర్గా ఆరెంజ్ క్యాప్ను నిలబెట్టుకున్నాడు. అతను స్థిరంగా ఆడుతున్న తీరు, తన బ్యాటింగ్ విధానంలో చేసిన వ్యూహాత్మక మార్పులు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ విజయానికి కీలకమయ్యాయి. ఈ మ్యాచ్ ఎంత కీలకమైనదో ఐపీఎల్ 2026 సీజన్ ఒక కీలక దశకు చేరుకుందని తెలియజేస్తుంది. ఎందుకంటే ప్లేఆఫ్స్కు అర్హత సాధించడానికి చివరి పాయింట్ల పట్టికలో స్థానం కోసమూ ప్రతి మ్యాచ్ ఫలితానికి ఎంతో విలువ ఉంటుంది. మే 6 మ్యాచ్లో చాలామంది ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. సన్రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే క్లాసెన్ బ్యాటింగ్ గురించి చెప్పక్కర్లేదు. అది అలా ఉంటే జట్టు బౌలింగ్ విభాగం తమ టోటల్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకుంది. ఆల్రౌండర్ హర్ష్ దూబే, ఇతను 2025లో ఎస్ఆర్హెచ్లో చేరి 2026 వేలంలో ఇండియన్ రూపీ 30 లక్షలకు రిటైన్ అయ్యాడు. ఈ సీజన్లో దూబే 8 మ్యాచ్లు ఆడి ఈ మ్యాచ్కు ముందు 8 వికెట్లు తీసి ఒక ఎదుగుతున్న టాలెంట్గా పేరు తెచ్చుకున్నాడు. 3, 11, 33 పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో దూబే 2 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చాడు. 11. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే సీనియర్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్, ఇతన్ని ఐపీఎల్ 2026 వేలంలో ఫ్రాంచైజీ ఇండియన్ రూపీ 2.00 కోట్లకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్ పైన 41 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 16. అతని వేగవంతమైన బంతులు, డేంజరస్ బౌన్సర్లు అతన్ని బలమైన ప్రత్యర్థిగా నిలబెడతాయి. 19, 20 పీబీకేఎస్ తరపున మరో ముఖ్యమైన ఆటగాడు, రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన విజయ్ కుమార్ వైశ్యక్ ప్లేయింగ్ 11లో ఉన్నాడు. అతను ఒక బంతికి 1 పరుగు చేశాడు. 7, 13 తన కంట్రోల్, వేరియేషన్స్తో వైశ్యక్ ఐపీఎల్ 2026లో 9 మ్యాచ్లలో 9 వికెట్లు పడగొట్టాడు. 13, 14, 15. ఇక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం విషయానికొస్తే 55,000 మంది సీటింగ్ కెపాసిటీతో సన్రైజర్స్ హైదరాబాద్కి ఒక కీలక హోమ్ గ్రౌండ్గా ఈ తీవ్రమైన పోటీకి వేదికైంది. 4, 18 ఇలాంటి ప్లేయర్ల మధ్య పోటీలు ఐపీఎల్ పోటీ వాతావరణానికి ఒక ప్రత్యేకత. ఇక్కడ వ్యక్తిగత ప్రదర్శనలే చాలాసార్లు మ్యాచ్ ఫలితాలను నిర్ణయిస్తాయి. సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపు వాళ్ల స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు వస్తున్న ఈ టైంలో ప్లేఆఫ్స్ ఆశలను వాళ్లు మరింత బలపరుచుకున్నారు. పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో టాప్లో ఉండటం వాళ్లకు చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే టాప్ -2లో నిలిస్తే ప్లేఆఫ్స్ ఫార్మాట్లో ఫైనల్కు చేరడానికి 2 ఛాన్సులు దొరుకుతాయి కదా. పంజాబ్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ రెండో స్థానంలోనే పటిష్టంగా ఉంది. ఇది వాళ్లు ఈ సీజన్ అంతా ఎంత నిలకడగా ఆడారో స్పష్టం చేస్తుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే లీగ్ స్టేజ్లో టాప్ -2లో ఉన్న టీమ్స్ క్వాలిఫైయర్ 1లో ఆడతాయి. అందులో గెలిచిన టీం నేరుగా ఫైనల్కు వెళ్లిపోతుంది. ఇక 3, 4 స్థానాల్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఎలిమినేటర్లో గెలిచిన టీం క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన టీంతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది. అందులో గెలిచిన టీం ఫైనల్ చేరుతుంది. మధ్యలో చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి టీమ్స్ చాలా దగ్గరగా ఉండటంతో మిగిలిన ప్రతి మ్యాచ్ చాలా కీలకం. సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ టీం మేనేజ్మెంట్, వ్యూహాత్మక నిర్ణయాల్లో చాలా కీలక పాత్ర పోషించారు. ఫ్రాంచైజీ ఐపీఎల్ టైటిల్ గెలవాలనే లక్ష్యం కోసం ఆమె ఎంత కృషి చేస్తున్నారో, ఎలా నాయకత్వం వహిస్తున్నారో ఇది స్పష్టం చేస్తుంది. లీగ్ స్టేజ్ ముగింపు దశకు వస్తున్న కొద్దీ నెట్ రన్ రేట్, హెడ్ టు
హెడ్ ఫలితాలపై దృష్టి మరింత పెరుగుతుంది. ఎందుకంటే పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు ఇవే కీలకమైన టై బ్రేకర్స్గా పనిచేస్తాయి.